నా పేరు జుజ్జివరపు సుబ్బారాయుడు, శేషారత్నం మొగుణ్ణి. నేను చచ్చి 30 ఏళ్ళు అయిందండి. అబ్బా, ఇక్కడ ఎంత సుఖపడుతున్నాను. అందరూ అది నన్ను చంపేసింది అనుకుంటున్నారు. కాదండి బాబు, దాని బాధపడలేక నేనే గోదాట దూకాను. ఇప్పుడు అది పైకి రావడానికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. నాకు టెన్షన్గా ఉందండి బాబు. నమస్తే. ఎరా ముసలావిడ పోయిందా? ఈసారి పోయేటట్టే ఉందండి. చూద్దాం పదండి. ఏరా తహసీలో శేషారత్నం గారి పొజిషన్ ఏంటి? పొజిషన్ అంటే ఏం చెప్పమంటారంటే, ముసలి బండి ఎక్కేసి ఎలా ఉందంటే, రాత్రి నుంచి ఉరుకులేదు పలుకలేదు, తెరిచిన కన్ను మూసుకోలేదు. శేషారత్నవా 4 తిట్లు తిట్టకుండానే పోతున్నావా శేషారత్నవా. ఇక నా గడ్డి మీద ఎవరు కొడతారే శేషారత్నవా. ఊరికా ఇలా ఎన్నిసార్లు జరగలేదు, ఖాయంగా చావని అప్పుడు ఏడుదువు గాని. ఇంకా పోలేదా? అనవసరంగా గడిచానా? చూద్దాం ఆగు. ఏమన్నా మీదట? అబ్బయ్యా, పోయేదాకా ఇక్కడే ఉండండి. చల్లగా మజ్జిగ తీసుకుంటారా? వచ్చిన వాళ్ళందరికి మజ్జిగ మంచినీళ్ళు ఇచ్చి రైల్లో సత్రం చేద్దాం అనుకుంటున్నావా? వాడిస్తే మాత్రం మేము తాగుతామా ఏంటి? మీ సంగతి మాకు తెలదేటండి. పత్రానుండు, మనవడికి 4 మొక్కలు చెప్పొస్తాను. నాయన వెంకటేశ్వర్లు అయ్యోడు రమ్మంటున్నాడు, వెళ్ళిపోతే బాగుంటది కదా. కొద్ది సాయం అట్టావంటే కిందకి దిగుతాను. ఓ పాతకోకట్రా. ఎందుకు నానమ్మా? ఎందుకేట్రా పిచ్చి మొక్కమా? మంచం మీద చచ్చిపోతే బట్టలు ఉతికి వెళ్ళి ఎత్తుకుపోతారు. మంచి కొట్లుంటే శ్మశానంలో తీసేసుకుంటారు. అమ్మని సచ్చే ముందు కూడా ఎంత జాగ్రత్త నీకు. నువ్వు మామూలు పింజారీ కదే. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళెవరికి భోజనం పెట్టక బొంతులు ఇప్పుడే దొంగ సూపులు చూస్తున్నాడు. గోదానమని భూదానమని తాతరెత్తాడు. అవన్నీ నమ్మక అంతగా బలవంత పెడితే మన ఇంట్లో ముసలి కుక్క ఉంది కదా, తిండి తండగా తను దానం ఇచ్చేయి. ఈ తసేలుగాడిని మాత్రం వదలక ఈ శాస్పాత్రుడు ముసలి దానికి చచ్చే ముందు నా మీద తెయగలిగినట్టుంది. ఏదో ఒకటి ఇచ్చేలా కనబడుతుంది. వీళ్ళ తాత మన దగ్గర 1600 అప్పు తీసుకున్నాడు వడ్డీకి. అది 16,16,16,1600 అయింది వడ్డీతో. ఇడు వడ్డీ కడతాడా సత్తాడా? సచ్చేదాకా పని చేయించుకో. తసేలు ఏంటమ్మా? నువ్వు నా బిడ్డలంటోడివిరా. ఎన్నోసార్లు నేను కొట్టాను, తిట్టాను, నానా హింసలు పెట్టాను. నీ బాకీకి 5 రూపాయలు వడ్డీ ఉచ్చుకున్నాను. నీ కోపం వచ్చిందేట్రా? నాకెందుకు కోపం వస్తుంది పెద్దమ్మా? రాలేదు కదా? రాలేదు. అయితే ఈ రోజు నుంచి వడ్డీ 10 రూపాయలు సేరా. మనవడా, నీకు ఏం చెబుతా భగవద్గీతలాగా మనసులో పెట్టుకో. మాటీరా వస్తున్నానే ఏటా తొందర. నా ముసలిది ఎంత నూరు పోసినా నా మనవడు పిసిని కొట్టు కాలేదు. దాని శార్థకర్మలు సక్రమంగా జరిపాడు. తస్సేలుగాడి బాకీ రద్దు చేశాడు. పైగాడికి 5 ఎకరాల పొలం కూడా రాసిచ్చాడు. ఆ దేవుడి దయ వల్ల నా మనవడు రియల్ ఎస్టేట్స్ లో బ్రహ్మాండంగా సంపాదించాడు. ఇదిగునండి ఈ బంగ్లా ఆడి సొంతానికి కట్టించుకున్నాడు. కానీ మా ఆవిడ చెప్పిన ఆ ఒక్క మాట మాత్రం వాడి బుర్రలో నాటుకుపోయిందండి. కానీ మా శేషారత్నం నేను భయపడ్డట్టు పైకి రాలేదు. ఈ ఫోటోలో సెటిల్ అయిపోయింది. లంకంత కొంప కట్టిసాడు. ఏ కోనారని అంటూ ఆయనకి నేను, నాకు ఆయన తప్ప దిక్కు మొక్కు లేదు. ఈ మహానుభావుడికి ఎవరితో వస్తుందో, ఎవరు పెళ్లి చేసుకుంటారో ఏంటో. తస్సేలుగడు మాత్రం ఎదుగు బదుగు లేకుండా గిడదొంపలాగా అలాగే ఉండిపోయాడు. అయ్యి బాబోయ్, పొగుటలు. ఏంటవి? తమరకు వచ్చిన పెళ్లి చూపుల ఫోటోలండి. ఎవరి పెళ్లి చూపులు? తమరేనండి. ఎవరు చూడాలి? తమరేనండి. ఎవరు సెలెక్ట్ చేయాలి? తమరేనండి. ఎవరు చేసుకోవాలి? తమరేనండి. తమరు అని భజన చేయడం తెలిసిన వాడివి ఆ ఫోటోలు తమరెందుకు ముట్టుకున్నట్టు? వాళ్ళలో ఎవరో ఒకరు నా భార్య కావచ్చుగా. అంటే వాళ్ళను నువ్వు టచ్ చేసినట్టు కదా, టచ్ ఫెలో. మహాప్రభు మీ కాళ్ళు పట్టుకుంటా 100 రోజుల నుంచి దిక్కు మొక్కు లేకుండా అని చెప్పేసి ఆటలుకుండా దుమ్ము దులుపుతున్నా అంతే. నా అనుకున్న దాన్ని ఎవరు ముట్టుకోవడానికి వీలేదని, అలా ముట్టుకుంటే చట్టరీత్యా చర్య తీసుకుంటాను తెలుసు కదా నీకు? తెలుసండి. హలో పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్
నా ప్రియమైన కానిస్టేబుల్లారా, సగం మంది ఇటు వెళ్ళండి, సగం మంది ఇటు వెళ్ళండి, మిగిలిన వాళ్ళు నా వెనక రండి. ఫాలో మీ. ఇక్కడ ఎవరు పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసింది? నేనే. నేను సిఐ సూరిబాబుని వచ్చేసాను. నమస్తే. ఇక్కడ నాకే నేరం కనిపించడం లేదే. తీసుకుంటే కనిపిస్తుంది. ఓ, చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నేరస్తుడు ఎవరు? ఈ పసుపు మూట. ఈ పసుపు పూటను స్టేషన్ కు తీసుకురండి. థ్యాంక్ యూ. అయ్యా శేషారాత్ర ఎట్టంటే మనోడు గప్ చెప్పి వెళ్ళిపోయారా? ఈ తిక్కరోగం మాత్రం నా మనవడు కరెక్ట్గా వచ్చేసింది. నా మనవడి ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ కాలేజీలో కత్తులు చైన్లు చూపించి రౌడీలా బతికాడు. ప్రస్తుతం పెళ్ళాం మీద మామ మీద జులుం చలాయిస్తూ ముప్పొద్దులో మెక్కుతూ బతుకుతున్నాడు. ఈడే మధ్యలో మండేలా. ఇంకోటి వేయమంటారా? అది కూడా అడగాల. ఆ తిండి చెడు ఎలా తింటున్నాడు పందిలాగా 7 తొలాల ఎదవా. మేనల్డన్ని పిల్లల్ని ఇస్తే నా కూతురికి నరకం చూపిస్తున్నాడు. తింటేను ఎప్పుడో కడుపు పగిలిపోద్ది. నా కూతురికి ఎప్పుడు విముక్తి కలుగుతుందో. ఒరే డిప్పా, ఓయ్ టైం ఎంత అయింది? 8:50. 8:50. ఆ. 9 గంటకల్లా వాళ్ళు వచ్చేస్తారన్నారా? 8:45 కల్లా రెడీగా ఉండమని చెప్పానా? ఈ మాత్రం వంట చేయడానికి ఇంత లేట్ ఎందుకు? ఎక్కేసిందిరా మీ బాబు కూతురు కొవ్వు బాగా ఎక్కేసింది. ఒకళ్ళ షూ ఒకళ్ళ డ్రెస్ తీసుకుని రెడీ అవ్వండి. అలాగే. నో టైం. చేయి దించు. నువ్వేంట్రా చూస్తున్నావు? చూడు. అలాగే ఏంటి పని అయిపోయినట్టు చేతులు కొట్టు నిలబడ్డావేంటి? దిష్టి చుక్క పెట్టు. ఓయ్. తుడిచినంత తుడచారు. వెళ్ళి ఫ్యాన్ అయ్యి అలాగే. వెళ్ళి వేసేయి. అలాగే. వెళ్ళు. కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. అదే. అరే డిప్పా, సరిగ్గా 1 గంటకి భోజనానికి లేపండి. నిమిషం లేట్ అయిందా చచ్చారే. వాళ్ళు వచ్చేస్తారని తొందరపడుతుంటే ఏదైనా ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటారు అల్లుడు. ఏంట్రా నసుగుతున్నావు? వాళ్ళంటే నన్ను ఒరించి నా కల్లోకి వచ్చే దేవకన్యలరా. చిచ్చి 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 చిచ్చి, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావురా. నేను ఉద్యోగం చేయడం ఏంట్రా? నన్ను ఇన్సల్ట్ చేసిన ఇంట్లో నేను క్షణం కూడా ఉండను. మా పుట్టింటికి వెళ్ళిపోతా. మా ఇంటికి వెళ్ళిపోతా. నేను ఎవడు ఆపినాగనంతే వెళ్ళిపోతా. ఇంత చిన్న మాటకి అలిగి వెళ్ళిపోతారంటే ఎలాగండి? మీరు లేకపోతే నేను బతకలేనండి. చెప్పు, ఆ విషయం మీ బాబు గడికి చెప్పు. నేను ఎండలో తిరిగితే ఏమవుతానే? నలబడిపోతాను కదా, డీ గ్లామర్ అయిపోతాను కదా. 2 పూట్ల కష్టపడి తిని నీ కోసం ఏసీ రూమ్ లో పడుకొని గ్లామర్ పెంచుతుంటే వీడు నన్ను ఉద్యోగం చేయమంటావా? నన్ను ఉద్యోగం చేయమంటావా? నీకు దండం పెడతాను నాన్న, మనకున్న ఆస్తి చాలు. ఆయన ఒక్క మాట కూడా అనకండి. అలాగే. రే డిప్ప, ఇది పట్టుకో. ఇది నా పుట్టింటి ప్రాపర్టీ. ఈ సంచికి దండం పెట్టుకుని అక్కడ ఉంది, అక్కడ పెట్టు. ఏంట నువ్వు నిలబడ్డావంటే వెళ్ళు వంటదాయి. నువ్వేంట్రా అక్కడ పెట్టు. తొక్కలో పుట్టేళ్ళు, తడికల కాంపౌండ్, తాటాకలు కొంప, సంచిలో చూస్తే అరిగిపోయిన బ్రష్, అయిపోయిన పేస్ట్, పెద్ద ఖజానా ఉన్నట్టు దీన్ని తగిలించుకొని లబోడ శంఖం ఊపుకుంటూ బరోడో మారదిలా బయలుదేరుతాడు. ఏంట్రా సౌండ్ ఇస్తున్నావు? ఏం లేదు, వయసు వచ్చేసింది కదా, గ్యాస్ ప్రాబ్లమ్. గ్యాస్ ప్రాబ్లమ్. అవతల వాళ్ళు వచ్చే టైం అయిందిరా. రా కనరా లలలలి. ఏంటి సార్ నా చేత ఈ గడ్డ పెంచారు? నా చేత డ్రామా ఇస్తారా? నోరు ముయ్యరా ప్రజాద్రోహి. నువ్విప్పుడు రామదాసువి. ఏ దాసు? శ్రీరామదాసువి. నేనేమో తానీషాను. మాది డబ్బు 6 లక్షలతో భద్రాచలంలో రాముల వారి గుడి కట్టిస్తావే. మర్యాదగా 6 లక్షలు కక్కు. మామూలు కక్కలేను, 6 లక్షల రూపాయలు నేనేలా కక్కుతాను సార్? నన్ను ప్రోమని ఏడు బాబు, బంద్ కరో రోనా. సరే కానిస్టేబుల్స్, ఆ ముద్గరలతో 6 సంవత్సరాల పాటు వీపు చీరించుకో. ఇంకో మాట చెప్పండి సార్, మీకు దండం పెడతాను. సరే, నీకు లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం ఇస్తున్నాను. చెప్పండి. సూరికోటి రాసేసి. సూరికోటియా? ఎస్, రామకోటికి బదులు సూరికోటి అన్నమాట. 1,000 సార్లు సూరి 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 రాయాలి. అలా రాస్తే వచ్చే జన్మలో నువ్వు నేరస్తునిగా పుట్టావు, ఎస్ఐగా పుడతావు. పో. ఓరి తిక్కల మొక్కలాడా, తిక్కల మా వెంకటేశ్వర కన్నా మించిపోయావు కదరా. అంతా సూరిమయం, ఈ జగమంతా సూరిమయం. రాస్తాను కదా, అంతా సూరిమయం. సూరి 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 సూరి
సూరి సూరి పెన్సిల్ ఒకటే ఉంది. సూరి 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 అసూరి 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 ఎరా తస్సేల్ చాలా ఇంకా కావాలా? బాబోయ్, బుద్ధి బజ్జీలు తిని మీ ఫోటోలు ముట్టుకున్నా, ఇంకెప్పుడు మీ వస్తువులు ముట్టుకున్నా. ఒకవేళ ముట్టుకుంటే జంపు. అదే ఈసారి ముట్టుకుంటే ఏరు కూడా మిగలవు. సూరిబాబు గారు హా. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. గుడ్ జాబ్. తస్సేల్ ఇంటికి వచ్చి చదువు. వచ్చేస్తాను. కానిస్టేబుల్స్ సార్ తానిషాకు డబ్బు ముట్టింది, ఇక ఈ సూర్యదాసును వదిలేసి. అలాగే సార్. కాబోయే పెళ్ళాం ఫోటోలు ముట్టుకుంటేనే మనకింత ధనయోగం పట్టింది. ఇక ఆవిడ నిజంగా వస్తే ఆవిడ ద్వారా అబ్బో చాలా డబ్బు వచ్చేస్తుందని నాకెందుకో అనిపిస్తుంది. చుట్టూ వెతకండి రా. సార్ ఇక్కడ ఎక్కడా లేదు, ఆ తుప్పల్లో ఉండొచ్చు సార్. అటు వెళ్ళి ఎత్తకండి రా. అలాగే. ఇంకే వచ్చింది కదరా, అటు చూడండి. అలాగే అన్న. ఊరికి కొత్త ఎవరు లేరంటున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. 1 వీక్ లోపు నీ జాబ్ సర్టిఫికేట్ తీసుకురాకపోతే వెకేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే? ఓకే మేడం. ఇటు రైట్కి వెళ్తే 3వ రూమ్. థ్యాంక్ యూ. వెల్కమ్. మామా అరే డిప్పా ఆ, సరిగ్గా పట్టుకో గొడుగు. అలాగే. వెంకటేశ్వర పెళ్లి చూపులకు వెళ్తున్నావు. ఆ. నా లైఫ్ దీని మీద ఆధారపడి ఉంది. ఆ. పెళ్లి చూపులు సక్సెస్ అయినాయనుకో, ఆ. సగం చుట్టూ సింహాచలంలో, సగం చుట్టూ తిరుపతిలో ఇస్తాను మొక్కో. ఆ. ఏంటి ఆశ్చర్యపోతున్నావు? నువ్వేంటే వీడి గుండె మీద దీపం పెడతాను మొక్కో. ఆ. మాట్లాడవే మాట్లాడవే తలకాయ ఉప్పు. రేయ్ కమాన్ ఫాలో. అలాగే. అబ్బు మా వేషానికి ఏం తక్కువ లేదు. ఆ, కమాన్. డోర్ దే. కూర్చోండి. గొడవ వెంట్రా అక్కరా రా పక్కకి. డోర్ వేవే. ఈ సంబంధమైన కుదరాలని మంచి మనసుతో ఎదురొచ్చి కొబ్బరికాయ కొట్టక్క. అక్క అక్క ఏంట్రా తొక్క? ఏ చెల్లి అని పిలవలేవా? నీకంటే ముందు పెళ్ళైనంత మాత్రాన్ని ముదరోళ్ళ కనపడుతున్నావా? సారీరా మామ, ఏమనుకోకే. ఓకే ఇట్స్ ఓకే. ఒరే డిప్పా, ఆ. నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళు. అలాగే. ఏమే నువ్వు ఎదురొచ్చి కొబ్బరికాయ కొట్టు. నువ్వు కుదుపులు లేకుండా పోనీ, ఈ లోపల కురికేస్తా. సరే. పెద్దమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, తిరుపతి వెంకన్న, సింహాచలం అప్పన్న, ఈ పెళ్లి చూపులు కూడా మట్టి కొట్టుకోవాలి. మా ఆయన్ని ఎక్కడికెళ్తే అక్కడ ఒళ్ళంతా విరక్కుమ్మేయాలి.